ఆత్మీయులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పెసరకట్టు. ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కడికన్నా సమ్మర్ హాలిడేస్‌కి బయటికెళ్తాం. బయటికెళ్ళినప్పుడు ఇంటికొస్తాము. వారం తర్వాతో, 15 రోజుల తర్వాతో, 10 రోజుల తర్వాత ఇంటికొస్తాం. ఇంటికొచ్చేసరికి కూరగాయలేమి ఉండవు. ఇంట్లో అన్నీ పప్పు దినుసులు ఉంటాయి కదా! మనకి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అయితే అవన్నీ తతిమవన్నీ కొంచెం లేట్‌గా ఉడకటం అవుద్ది. అదే పెసరపప్పు అయితే త్వరగా అయిపోద్ది మనకి. త్వరగా ఉడికిపోద్దనమాట. కాబట్టి హడావుడిగా ఒక పక్కన బియ్యం కడిగి పెట్టేసుకొని, ఈ పెసరకట్టు చేసుకుంటే చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినొచ్చు. చాలా బావుంటది. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. పొయ్యి అంటించుకొని, ఈ పెసరపప్పుని ఏం చేయాలంటే ఫస్టు కొంచెం దోరగా వేపుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా అనమాట. చూడండి ఇలా వేపేసుకోవాలి దోరగా. కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్దండి. గిన్నెలో అయితే కొంచెం ఇది ఉడకాలి చెయ్యాలి, కొంచెం లేట్ అవుతుంది. అది కుక్కర్లో అయితే మనకు ఒక చక్కగా 2 విజిల్స్ వచ్చాయంటే తర్వాత మనం దాన్ని కొంచెం మిక్సీ పట్టుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని తాళింపు వేసుకోవచ్చు అనమాట. ఇలా దోరగా వేగితే బాగుంటుంది, పచ్చివాసన రాకుండా అనమాట. దోరగా వేగింది, మాడకుండా నల్లగా అవ్వకుండా బ్రౌన్ కలర్లో వచ్చేట్టుగా వేపుకోవాలి కొంచెం పెసరపప్పుని. ఇదిగోండి దోరగా వేపేసాను కదా. వేపిన తర్వాత కడుక్కున్నా. ఇది వేపక ముందు కడుక్కోకూడదు, ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది గిన్నెకి. కాబట్టి వేపిన తర్వాత కడుక్కోవాలి. కడిగాను కదా, కడిగిన తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసేసుకోవాలి. మంచినీళ్ళు పోసి పొయ్యి అంటించి మళ్ళీ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ రానివ్వాలండి, మెత్తగా ఉడికిపోద్ది. 2 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోద్ది, మనకు తెలిసిపోద్ది. ఉడికిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ అది మిక్సీ పట్టుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోద్ది, ఉడికిపోద్ది మెత్తగా. ఇదిగో చూడండి, 3 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకునేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులోనే వేసి ఉడకాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టేసేటప్పుడు ఇవి కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేశాను. చక్కగా టమాటాను పెసరపప్పు ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసా. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలంటే ఇదిగోండి కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం, ఒక స్పూను కారం, తర్వాత 1 టీ స్పూన్ అంత పసుపు, తర్వాత ధనియాలు జీలకర్ర వేపి పొడి చేసి పెట్టుకున్నాను. ధనియాలు జీలకర్ర వేపి పొడి చేసుకున్న పౌడర్ ఇది, అదొక టీ స్పూను. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసేసి ఒక 2-3 పొంగులు రానివ్వాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఒక 2-3 పొంగులు రానివ్వాలి. ఇప్పుడు నేను చింతపండు నానబెట్టి ఉంచాను, ఆ రసం అది ఇందులో పోసేయాలి. ఇలా పోసేసి ఇలా ఉండలు లేకుండా చక్కగా కారం కలిసిపోయేటట్టుగా కలిపేసి దీన్ని ఒక 2-3 పొంగులు రానివ్వాలి. అయితే మీకు ఇందాక పొడి చెప్పాను కదండి, ఈ పొడి ఇది ఆప్షనల్. ఇది లేకపోయినా పర్వాలేదు, ఉంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. లేకపోయినా సరే ఉంటే వేసుకుంటే, ఎక్కువగా మనం కూరల్లో వాడతాం కదా ఇది, కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. పొయ్యి అంటించేసి ఒక 3 పొంగులు వస్తే సరిపోద్దండి. 3 పొంగులు రానియచ్చు, అంటే పచ్చివాసన లేకుండా అనమాట. తర్వాత పొంగిన తర్వాత తాళింపు వేసేసుకోవాలి. మీరు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు, కొంచెం మాకు పలచగా ఉండాలి అనుకుంటే పలచగా కూడా చేసుకోవచ్చు. త్వరగా అయిపోయే వంటకం అనమాట. అక్కడి నుంచి అలా ప్రయాణాలకు వెళ్ళొచ్చిన తర్వాత అందులో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ కాలానికి అంటే ఎండాకాలంలో చాలా చలవ చేస్తుంది. పెసరపప్పు కదండి, బాగా చలవ చేస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, చక్కగా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తాళింపు వేసుకోవాలి. పెసరకట్టు రెడీ తాళింపుకి. ఓకే, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఎల్లిపాయ రెల్లలు కొంచెం కొట్టుకున్నవి, బ్రౌనిష్గా వచ్చే వరకు వేసుకుంటే బాగుంటుంది.
అయితే తాళింపులో కలిపే ముందు కొంచెం పించ్ ఆఫ్ ఇది మన ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది సువాసన, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. పప్పుల్స్లో వాటిలలో ఇంగువ వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది. పొయ్యి ఆపేసి తాళింపు వేసేసి మూత పెట్టేయాలి, వాసన పోకుండా అన్నమాట. అయిపోయిందండి పెసరకట్టు. హడావుడిగా కూరగాయలు లేనప్పుడు త్వరగా చేసుకోవటానికి, త్వరగా తినటానికి పెసరకట్టు రెడీ. సెలవా మరి.